గుమ్మనూరు అవినీతికి అఫిడవిటే సాక్షి. వైసీపీ అవినీతి మంత్రి గుమ్మనూరు జయరాం గారు తన అవినీతికి ఆధారాలు చూపించమంటున్నారు. తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు గారు ఇది వరకు గుమ్మనూరు వారి ఈఎస్ఐ స్కామ్కు సంబంధించి బెంచ్ గారు ఆధారాలు స్పష్టంగా చూపించారు. ఇప్పుడు గుమ్మనూరు వారి భూ స్కామ్ గురించి కూడా ఆధారాలు చూపించారు. ఇవి చాలవా అంటే అయ్యన్న గారు కావాలనే అబాండాలు వేస్తున్నారని అంటున్నారు మంత్రి గారు. అందుకే మంత్రి గారి 2019 ఎన్నికల అఫిడవిట్ను సాక్ష్యంగా తీసుకుందాం. ఎన్నికల అఫిడవిట్ అంటే ఒక అభ్యర్థి తనకు తాను స్వయంగా చట్టబద్ధంగా ధృవీకరించిన వివరాలన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ 100% మంత్రి గారు తానే స్వయంగా ఖరారు చేసినవి. మంత్రి గారి 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకు 2013-2015 మధ్య 2 ఏళ్లు ఏ ఆదాయమూ లేదు. ఆ తర్వాత చూసుకున్న 3 ఏళ్ల ఆయన ఆదాయం లెక్కేస్తే సరాసరిన ఏడాదికి 2,98,000 మాత్రమే. తన భార్యకు కనీసం పాన్ కార్డు కూడా లేదని, ఆదాయం అసలే లేదని చెప్పారు. ఇక అదే అఫిడవిట్లో తన వద్ద 9 లక్షలు, తన భార్య వద్ద 1 లక్ష, మొత్తం 10 లక్షల నగదు ఉందని అన్నారు. ఇక వారసత్వంగా వచ్చిన భూమి 8 ఎకరాల 19 సెంట్లు ఉందన్నారు. తనకు వ్యవసాయం, ఎమ్మెల్యేగా వచ్చే జీతం తప్పించి ఎటువంటి ఆదాయం లేదని పేర్కొన్నారు. అంటే ఏ లెక్కను చూసినా మంత్రి గారి చేతిలో 10 లక్షల కంటే ఎక్కువ నగదు లేదు. ఆదాయం కూడా ఏడాదికి 3 లక్షలే. అంటే చేతిలో 10 లక్షలున్న మంత్రి గారు 450 ఎకరాల భూమిని తన హస్తగతం చేసుకోవాలనుకున్నారు. తెలుగుదేశం చూపించిన ఆధారాల ప్రకారం 203 ఎకరాలు ఇప్పటికే తన కుటుంబ సభ్యులు బినామీల పేరున రిజిస్టర్ కూడా చేసేసుకున్నారు. అంత కాదు కానీ 100 ఎకరాలను కొన్నట్టు మంత్రి గారే స్వయంగా చెప్పారు. ఆయన మాటే తీసుకుందాం. అఫిడవిట్లో తనకున్న 8 ఎకరాల భూమికి ప్రస్తుత మార్కెట్ విలువ 35 లక్షలని చెప్పారు. అంటే ఎకరం విలువ 4.5 లక్షలు ఉన్నట్టు ఆయనే చెప్పారు. ఆ లెక్కన 100 ఎకరాలే కొన్నప్పటికీ 4.5 కోట్లు కావాలి. రిజిస్ట్రేషన్ పత్రాల్లో చెప్పినట్టు 203 ఎకరాలు కొనాలంటే కనీసం 10 కోట్లకు పైనే కావాలి. ఇది కేవలం అఫిడవిట్ లెక్క. ఏడాదికి 3 లక్షల ఆదాయం ఉన్న మంత్రి గారికి అన్ని కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? అయితే ఏ ఇతర స్కామ్లో చేసి 100 కోట్లు సంపాదించి ఉండాలి, లేదా 100 కోట్ల విలువైన భూములను ₹1 ఇవ్వకుండా దౌర్జన్యంగా కబ్జా చేసైనా ఉండాలి. తన భార్య, మరదళ్ళు, బినామీల పేరుతో ఒకే రోజు కొన్న 100 ఎకరాలకు 1,63,63,000 నగదు చెల్లించామని రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారంటేనే ఇది పక్కా అక్రమ వ్యవహారం అని తేలిపోతోంది. ఇంకా బుకాయిస్తారా మంత్రి గారు? మీ కుమారుడికి ఉన్న లక్షలాది అభిమానులు ఒకరు బోల్టు, ఇంకొకరు టైరు, మరొకరు స్టీరింగ్ చందాగా ఇచ్చి బెంజ్ కారును చేతిలో పెట్టినట్టే తలా 1 గజం భూమిని లక్షలాది అభిమానులు కొనిచ్చారనే అంటారా? జగన్ గారు, మీ మంత్రి మాటల్లోనే తాను అవినీతి చేసినట్టు రుజువులున్నాయి. ఇంకా ఆలస్యం దేనికి? మీ మంత్రిపై చర్యలు తీసుకోండి, లేదా మీ ప్రభుత్వంలో అవినీతికి పెద్దపీట వేస్తామని ఒప్పుకోండి.